పని చేస్తే బంధం, పని చేయకపోతే కూడా బంధమా? అసలు దీని వెంకల దాగి ఉన్న సీక్రెట్ ఏంది మనం తెలుసుకుందామా? భగవద్గీత చాప్టర్ 4 శ్లోక్ నంబర్ 17లో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, పార్థ, కర్మ అనేది 3 భాగాలుగా విభజన అనేది అయింది. కర్మ, వికర్మ, అకర్మ. కర్మ అంటే మనం చేసే పని, మనం రోజు చేస్తుంటాం కదా, దాన్నే కర్మ అని అంటారు. ఇంకోటి వికర్మ. వికర్మ అంటే నువ్వు ఏ పని చేసినా దాన్ని తప్పుగా, ఇంకోటి దాని యొక్క స్వార్థంతో చేస్తారు కదా, దాన్నే వికర్మ అని అంటారు. ఇంకోటి అకర్మ. అకర్మ అంటే నువ్వు పని చేస్తున్నా కానీ అహంకారం లేకపోతే, దాని నుంచి రిజల్ట్ అంటే ఫలపేక్ష అనేది ఆశించకపోతే అదే నిజమైన జ్ఞానం అని అంటారు. మనం జీవితంలో ఈ 3 కర్మలు ఉన్నాయి కదా, ఈ 3 దాంట్లో మనకి అకర్మ అనేది ఉంటే మనకు జీవితంలో మనం బాగుపడతాం. మనం ఈ శ్లోకం నుంచి నేర్చుకోవాల్సింది మనం ఏంటంటే, మనము ఫలపేక్ష లేకుండా మన పని మనం ధర్మంగా చేస్తాము కదా, వాడే నిజమైన జ్ఞాని అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. హరే కృష్ణ.